ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తి నిలయం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 16/5/2021 నుండి 22/5/2021 వరకు జరుగు రాశిఫలాల గురించి మేషరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. మేషరాశి వారికి అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం కలిపి మేషరాశి క్రిందికి వర్తిస్తుంది. మేషరాశి వారికి మీరు చేసే పనులలో ఈ వారం అంతాను విజయవంతమైనటువంటి అనుభూతులను అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబ సహాయ సహకారాలు మెండుగానే లభిస్తాయి. అలాగే సోదర సౌఖ్యం బాగుంటుంది. కుటీర పరిశ్రమల వారికి మంచి గుర్తింపు వస్తుంది. చిరు ఉద్యోగస్తులకు, మీడియా రంగంలో ఉన్న వారికి మంచి అభివృద్ధికరమైన కాలం అని చెప్పవచ్చు. మాతృ సౌఖ్యం విషయంలో మీకు ఇబ్బందులు అనేటివి ఏవీ కనిపించట్లేదు. కొంచెం మిశ్రమ ఫలితాలు అనేటివి గోచరిస్తున్నాయి. మా వారం మధ్యలో మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు, వారాంతం ఇంకా మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. సంతానం విషయంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. ఆ విషయం కూడా మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. శత్రు, రుణ, రోగ ఒత్తిడి అనేది తొలగిపోతుంది. అలాగే జీవిత భాగస్వామితోనూ, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ ఆదరాభిమానాలు లభిస్తాయి. మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఇంట్లో పెద్దవారికి మీకు ఇబ్బందులు తొలగిపోయి కించిత ఆనందం కలుగుతుంది. మీకు ఉన్నటువంటి తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. వారి ఆశీర్వాదం దొరుకుతుంది. కోర్టు వ్యవహారాలన్నీ కొలిక్కి వస్తాయి. దూరదేశ ప్రయాణాలు, ఉన్నత విద్యా ఉద్యోగ కోసం, వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. మీరు చేసే వృత్తిలో స్థిరమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం మెల్లగానైనా కూడాను మీకు అనుకూలంగా వస్తుంది. అలాగే అనుకోని లాభాలు కూడా నెమ్మదిగా ఇందులో మొదలవుతాయి. నిద్రాభంగాలు అనేటివి ఏవి మీకు కనిపించట్లేదు మేషరాశి వారికి. మేషరాశి వారు చంద్రవృక్షాన్ని ఇంట్లో పెంచండి. మంగళవారం రోజు మీకు 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దుర్గా ఆరాధన చేయండి. మీరు ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని పఠించండి. అలాగే సూర్యముద్రను ఆచరించండి. ఉంగరం వేలు, బటన్ వేలు కలిపి ఉంచి ఓం తిరుమణామల ఈశ్వరాయ నమః అనేసి 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. మీరు ఇంకా పరిస్థితుల ప్రభావం తీక్షణంగా ఉంది అనిపించిన వాళ్ళు కేజింబావు కందులను, అలాగే ఎర్రని వస్త్రాలను దక్షిణాపూర్వకంగా మంగళవారము ప్రాతకాలమున బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి పూజ నిర్వర్తించుకొని మీ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. శుభం. ఈరోజు మనము 16/5/2021 నుండి 22/5/2021 వరకు జరుగు వృషభ రాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. కృత్తికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిపి వృషభ రాశి కిందకి వర్తిస్తాయి. వృషభ రాశి వారికి మీరు చేసే పనులలో ఆనందకరమైనటువంటి అనుభూతులను అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. సోదర సౌఖ్యము, కుటీర పరిశ్రమల అభివృద్ధి మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. మాతృ సౌఖ్యం బాగుంటుంది. ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. శత్రు, రుణ, రోగ ఒత్తిడి తొలగిపోతుంది. కలత్ర జీవిత భాగస్వామితోనూ, సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తులతోనూ సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించి ఆనందాన్ని అనుభవించగలుగుతారు. మీకు కానీ ఇంట్లో ఎల్డర్స్కి కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీకు ఆనందానుభూతులను అందిపుచ్చుకోగలుగుతారు. కానీ తగు జాగ్రత్త వహించండి. మిశ్రమ ఫలితాలు ఇందులో గోచరిస్తున్నాయి. మీకు తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. అలాగే దాయుదులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోగలవు. కోర్టు వ్యవహారాలు సఫలీకృతమవుతాయి. ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. మీకు అనుకోని లాభాలు మీ ఉద్యోగంలో ఏమైనా ప్రయత్నం సఫలీకృతం అవుతాయంటే అది కూడా మిశ్రమ ఫలితాలను గోచరిస్తుంది. మీరు చేసే వృత్తిలో మాత్రం అభివృద్ధి మాత్రం నిఖచ్చితంగా లభిస్తుందని చెప్పవచ్చు. మీకు వాయుతత్వమైనటువంటి ఉద్యోగాలలోనూ, ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు, సాంకేతిక నైపుణ్యం విద్యలలో ఉన్న వారికి మంచి అభివృద్ధి గోచరిస్తుంది. అలాగే మీకు నిద్రాభంగాలు కూడాను ఈ వారం గోచరించట్లేదు వృషభ రాశి వారికి.
వృషభ రాశి వారు కృతికా నక్షత్రం వారు వచ్చేసి కెంపును ధరించండి. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు ముత్యాన్ని ధరించండి. మృగశిర నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించండి. మీరు హిమకుండ మృణాలాభం దైత్యనాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రోక్తరం భార్గవం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని 20 సార్లు పఠించండి. శుక్రవారం రోజు 10:30 నుండి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ టైంలో లక్ష్మీదేవికి తెల్లని పువ్వులతోనూ పసుపు కుంకుమలతో పూజ చేయండి. మేడి వృక్షాన్ని ఇంట్లో నాటడానికి ప్రయత్నించండి. అలాగే మీరు పృథ్వీ ముద్రను ఆచరించండి. ఉంగరం వేలును బొటన వేలుతో నొక్కిపెట్టి ఉంచి ఓం శ్రీ రామేశ్వరేశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. మీకు ఇంకా పరిస్థితుల ప్రభావం ప్రతికూలంగా ఉంది అనిపించిన వారు తెల్లని వస్త్రాలను, కేజింబావు, బెబ్బర్లు, అలచందలను, అలాగే దక్షిణపూర్వకంగా శుక్రవారం శుక్రహోరలో బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి మేము ఈ పూజలు నిర్వర్తించుకొని మేము ఈ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. శుభం. ఈరోజు మనము 16/5/2021 నుండి 22/5/2021 వరకు జరుగు మిథున రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాము. మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిపి మిథున రాశి కిందకి వర్తిస్తాయి. మిథున రాశి వారికి మీరు చేసే పనులలో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. దైవ బలాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మిశ్రమ ఫలితాలను అందజేస్తున్నాయి. సోదర సౌఖ్యము, కుటీర పరిశ్రమలలో ఉన్న వాళ్ళు తగు జాగ్రత్తలు వహించాలి. అన్యోన్య కలహాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మాతృ సౌఖ్యం విషయంలో కించిత్ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు లోపం భూయిష్టంగా గోచరిస్తున్నాయి. సంతానం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే శత్రు రుణ రోగ ఒత్తిడి కొంత ఊరటను కలగజేస్తుంది. జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నట్టు వ్యక్తులతోనూ స్నేహభావంతో సఫలీకృతమైన పనులు నెరవేర్చుకోగలుగుతారు. మీకు అష్టమ శని ప్రభావం అధికంగా ఉంది. దీనికి తగ్గ శాంతులు చేసుకోండి. వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేసుకోండి. తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయంలో కించిత్ ఆలోచించండి, జాగ్రత్త వహించండి. మీకు కూడా క్రానికల్ డిసీజెస్ లాంటి వాటిల్లో కేర్ఫుల్గా ఉండండి. అలాగే దాయాదులతోనూ కోర్టు వ్యవహారాల విషయంలోనూ ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు చేసే విషయంలోనూ దూర ప్రయాణాలలో తగు జాగ్రత్త వహించండి. మీరు చేసే వృత్తిలో సానుకూలమైనటువంటి వాతావరణం నెమ్మదిగా కలుగుతుంది. దాని గురించి మీరు పెద్దగా ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు. అలాగే మీకు అనుకోని లాభాలన్నిటివి కూడా ఇదివరకు చేసిన ప్రాజెక్ట్స్లలో కొంత ఆశాజనకమైనటువంటి వాతావరణం కలిగే అవకాశాలు ఉన్నాయి. నిద్రాభంగాలు అనేటివి మీకు ఈ వారం గోచరించట్లేదు. మృగశిర నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించండి. ఆరుద్ర వాళ్ళు గోమేధకాన్ని ధరించండి. అలాగే పునర్వసు నక్షత్రం వాళ్ళు కనకపుష్యరాగాన్ని ధరించండి. మీరు ఉత్తరేణి వృక్షాన్ని ఇంట్లో పెంచండి. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. ప్రియంకు కలిక శమం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని 17 సార్లు పఠించండి. అలాగే మీరు వాయుముద్రను చూపుడు వేలును బటన వేలుతో మడిచి ఉంచి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. అలాగే మీకు ఈ వారం ఇంకా పరిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అనిపించిన వారు కేజింబావు పెసలను, ఆకుపచ్చ వస్త్రాలను దక్షిణాపూర్వకంగా బుధవారం బుధహోరలో ప్రాతకాలంలో బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి పూజ నిర్వర్తించుకొని మేము ఈ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. అలాగే బుధహోర మీకు బుధవారం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో విష్ణు సహస్రనామం వినడానికైనా పఠించడానికైనా మనసులో మననం చేసుకోవటానికైనా ప్రయత్నించండి. శుభం. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాము. 16/5/2021 నుండి 22/5/2021 వరకు జరుగు కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 1 పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపి కర్కాటక రాశి కిందకి వర్తిస్తాయి. మీరు చేసే పనులలో వ్యతిరేక ప్రభావము వార ప్రారంభంలో ఉంటుంది. వార మధ్యమం వారాంతం సుఖప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. సోదర సౌఖ్యము, కుటీర పరిశ్రమలు లాభదాయకంగా ఉన్నాయి. మాతృ సౌఖ్యం విషయంలో ఆనందాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం.
అలాగే సంతానం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఎంతైనా ఉన్నాయి. శత్రు రుణ రోగ ఒత్తిడి విషయంలో తగు జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ మీకు ప్రోత్సాహం బాగా లభిస్తుంది. సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మీకు కానీ పెద్దవాళ్ళకు కానీ కొంత ఊరట కలిగించే వాతావరణం కనిపిస్తుంది. ఇక తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్త వహించండి. అలాగే వారి నుండి మీకు వచ్చే లాభాలలో కూడా కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దాయాదులతో జాగ్రత్తగా ప్రవర్తించండి. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆస్తి తగాదాలకు దూరంగా ఉండండి. కలిసి వచ్చే కాలం ముందుగా ఉంది, తర్వాత విభజించుకోవచ్చు. ఇకపోతే దూర ప్రయాణాలు, విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలలో తగు జాగ్రత్త వహించండి. మీరు చేసే వృత్తిలో కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కొంతకాలంగా ఎదుర్కొంటున్నారు. కర్కాటక రాశి వారు అనుకోలేని లాభాలు ఇదివరకు చేసినటువంటి ప్రాజెక్టులలో లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నిద్రాభంగాలు అనేటివి ఈ వారం మీకు గోచరించట్లేదు. మీకు పునర్వసు నక్షత్రం వాళ్ళు కనకపుష్య రాగాన్ని, పుష్యమి నక్షత్రం వాళ్ళు నీలాన్ని, అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పచ్చను ధరించండి. మీరు మోదుగ వృక్షాన్ని ఇంట్లో పెంచండి. సోమవారం రోజు 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో ఈశ్వరాభిషేకాలు, ఈశ్వరార్చనలకు దగ్గరగా ఉండండి. అలాగే మీరు దదిశంఖ తుషారాభం, క్షీరదోర్ణవ సంభవం, నమామి శశినం సోమం, సంపూర్ణ కూట భూషణం అనే ఈ మంత్రాన్ని 10 సార్లు పఠించండి. మీరు చేయవలసింది వెంకటేశ్వర ప్రార్థనలు కూడా, గుళ్ళకు వెళ్ళటం, నామాలు వినడం కూడా చేయండి. మీకున్నటువంటి ప్రతికూల వాతావరణం తొలగిపోతుంది. ఈశ్వరాభిషేకాలు చేయటం వల్ల కూడా మీకు చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది. ఇంకా మీరు వరించాల్సిన ముద్ర వరుణ ముద్ర. చిటికన వేలును బటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి మీరు తిరువణ్ణాక్వాల ఈశ్వరుణ్ణి మనస్సులోకి తీసుకుని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. పరిస్థితుల ప్రభావం ఇంకా ప్రతికూలంగా ఉంది అనిపించిన వాళ్ళు కేజింబావు బియ్యాన్ని, తెల్లని వస్త్రాలను కేజింబావు బియ్యాన్ని దక్షిణాపూర్వకంగా సోమవారము మీరు ప్రాతకాలమున బ్రాహ్మణునికి సమర్పించి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి పూజ నిర్వర్తించుకొని మీ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. శుభం. 16/5/2021 నుండి 22/5/2021 వరకు జరుగు సింహరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకున్నాము. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, అలాగే ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపి సింహరాశి కిందికి వర్తిస్తాయి. సింహరాశి వారికి మీరు చేసే పనులలో మంచికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం అంతాను కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. సోదర సౌఖ్యము, కుటీర పరిశ్రమల విషయంలో కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మాతృ సౌఖ్యం బాగుంటుంది. ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలు సానుకూలం. సంతానం విషయంలో వారి జీవితం ఆనందమయంగా సాగుతుంది. మీకు ఆనందం కలుగుతుంది. శత్రు రుణ రోగ ఒత్తిడి తొలగిపోతుంది. జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తులతోనూ సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో ఎల్డర్స్కి కానీ మీకు కానీ, అలాగే తండ్రి గారి యొక్క ప్రోత్సాహకరమైనటువంటి చేయూత మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. వారి ఆరోగ్యం బాగుంటుంది. దాయాదులతోటి మీకు సహృదమైనటువంటి వాతావరణము పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు సానుకూలము. ఆస్తి తగాదాలు సద్దుమణుగుతాయి. ఉన్నత విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలన్నీ సానుకూలంగా ఫలిస్తాయి. మీరు చేసే వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనుకోని లాభాలు కూడా మీకు కలిగే అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. నిద్రాభంగాలు అనేటివి ఏవీ కనిపించట్లేదు. మఖా నక్షత్రం వాళ్ళు గోమేద కానీ, అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళు వజ్రాన్ని, ఉత్తరా నక్షత్రం వాళ్ళు కెంపును ధరించండి. ఇంట్లో తెల్ల జిల్లేడు వృక్షాన్ని పెంచడానికి ప్రయత్నించండి. ఓం జపా కుష్మం సంకాశం కాశపేయం మహోదితిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోష్మి దివాకరం అనే మంత్రాన్ని ఆదివారం 4:30 నుండి 6 గంటల వరకు ఉండే రవిహోరలో జపించడానికి ప్రయత్నించండి. పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉంది అనుకున్న వాళ్ళు
మీరు ఎర్రని వస్త్రాన్ని కేజీంపావు గోధుమలను దక్షిణాపూర్వకంగా ఆదివారం ప్రాతకాలమున బ్రాహ్మణునికి సమర్పించి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి పూజ నిర్వర్తించుకొని మేము ఈ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. అలాగే మీరు ఈ వారం అంతాను ఈశ్వరాభిషేకాలకు దగ్గరగా ఉండండి. మీకు ఇంకా పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉంది అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధనలు కూడా చేసుకోండి. సమాజంలో ఉన్నటువంటి ఆటుపోట్లు పరిశ్రమలు తొలగిపోయి మీరు ఇంకా మంచి అభివృద్ధిలోకి అందిపుచ్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు సూర్యముద్రను ఆచరించండి. ఉంగరం వేలును బొటన వేలును కలిపి ఉంచండి. ఓం తిరువణామల ఈశ్వరాయ నమః అని 5 నిమిషాల శ్వాస మీద దృష్టి పెట్టండి. శుభం. 16/5/2021 నుండి 22/5/2021 వరకు జరుగు కన్యా రాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. ఉత్తర నక్షత్రం 3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి కన్యా రాశి వారి కిందికి వర్తిస్తాయి. కన్యా రాశి వారికి మీరు చేసే పనులలో విజయవంతమైనటువంటి అభివృద్ధికి గోచరిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. సోదర సౌఖ్యము, కుటీర పరిశ్రమలు, ఎలక్ట్రికల్ మీడియాలో ఉన్నవారికి మీకు మంచి అభివృద్ధి గోచరిస్తుంది. అలాగే మాతృ సౌఖ్యం బాగుంటుంది. ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. సంతాన సౌఖ్యం బాగుంటుంది. శత్రు రుణ రోగ ఒత్తిడి తొలగిపోతుంది. జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తులతోనూ సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. మీకు కానీ ఇంట్లో పెద్దవాళ్ళకు కానీ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి వాతావరణం అనుభూతిని అందిపుచ్చుకోగలుగుతారు. తండ్రి గారి యొక్క ఆశీర్వాదం కావచ్చు, వారి ఆరోగ్యం కావచ్చు కుదుటపడుతుంది. దాయాదులతో ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలన్నీ పరిష్కరింపబడతాయి. మీరు ఉన్నత విద్యల కోసం కానీ, వ్యాపార నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ చేసే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే మీరు చేసే వృత్తిలో కూడా ఆనందమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. మీ వృత్తిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అనుకోని లాభాలన్నిటివి కూడా మీకు కలిసి వస్తాయి. నిద్రాభంగాలు లాంటివి ఈ వారం మీకు గోచరించట్లేదు. ఉత్తర నక్షత్రం వాళ్ళు కెంపును ధరించండి. హస్త నక్షత్రం వాళ్ళు ముత్యాన్ని ధరించండి. చిత్తా నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించండి. ఉత్తరేణి వృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ప్రయత్నించండి. విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించండి. ఓం ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం పరిణమామ్యహం అనే మంత్రాన్ని 17 సార్లు ఉచ్చరించండి. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో విష్ణు నామస్మరణ చేయండి. అలాగే మీరు పరిస్థితుల ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంది అనుకున్న వాళ్ళు ఆకుపచ్చ వస్త్రాన్ని కేజింబావు పెసలను దక్షిణపూర్వకంగా బుధవారం బుధహోరలో బ్రాహ్మణునికి సమర్పించి ప్రాతకాలం ఇంటికి వచ్చి స్నానం ఆచరించి పూజ నిర్వర్తించుకొని మేము ఈ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. మీరు పృథ్వీ ముద్రను ఆచరించండి. ఉంగరం వేలును బొటనలో నొక్కిపెట్టి ఉంచి పరమేశ్వరుని మనసులోకి తీసుకొని ఓం శ్రీ రామేశ్వరేశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. శుభం. 16/5/2021 నుండి 22/5/2021 వరకు జరుగు తులారాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకున్నాము. చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి తులారాశి కిందికి వర్తిస్తాయి. తులారాశి వారు మీరు చేసే పనులలో వ్యతిరేకమైన ఫలితాలను చూడబోతున్నారు. అలాగే మీకు కుటుంబ సభ్యుల సహకారాలు కూడాను కొంచెం ఊరటను కలగజేస్తాయి. సోదర సౌఖ్యము, కుటీర పరిశ్రమల విషయంలో మీకు కించిత ఆనందం దొరుకుతుంది. మాతృసౌఖ్యం విషయంలో జాగ్రత్త వహించండి. అర్ధాష్టమ శని ప్రభావం తీవ్రంగా ఉంది. అలాగే మీకు ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలు సఫలీకృతమవుతాయి. సంతానం విషయంలో తగు జాగ్రత్త వహించండి. అలాగే మీకు శత్రు రుణ రోగ ఒత్తిడి కొంచెం ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ చేయూత లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మీకు కానీ పెద్దవారికి కానీ ఇబ్బంది కలిగించే వాతావరణం గోచరిస్తుంది. తండ్రి గారి యొక్క చేయూత, వారి ఆరోగ్యం విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండవలసిన సమయం ఇది. అలాగే కోర్టు వ్యవహారాలకు దాయాదులతో మాట్లాడేటప్పుడును ఆస్తి తగాదాల విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి. ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు వృత్తిలో మీరు చేసే పనిలో కూడా వార ప్రారంభంలోనూ
కొంచెం స్లోగా ఉన్నాను, ఈ వారం పర్వాలేదని చెప్పుకోవచ్చు. అలాగే మీకు తులారాశి వారికి మీరు చేసే వృత్తిలో కూడా ప్రతిబంధకాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని లాభాలు అనేటివి కూడా ఎక్కువగా ఈ వారం మీకు ఏమీ కనిపించట్లేదు. నిద్రాభంగాలు కూడా ఈ వారం మీకు పొంచి ఉన్నాయి. తులారాశి వారు చిత్తా నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించండి, స్వాతి నక్షత్రం వాళ్ళు గోమేధకాన్ని ధరించండి, విశాఖ నక్షత్రం వాళ్ళు కనకపుష్యరాగాన్ని ధరించండి, మేడు వృక్షాన్ని పెంచండి. శుక్రవారం రోజు శుక్రహోర ఉదయం ప్రాతకాలమున 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. లక్ష్మీదేవిని తెల్లని పుష్పాలతోనూ పసుపు కుంకుమలతో అర్చించండి. బియ్యం పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. మేడి వృక్షాన్ని పెంచండి. మేడి ఫలాలను నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నించండి. హిమకృతం రుణాలాభం దైత్యనాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రకటనం భార్గవం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని 20 సార్లు పఠించండి. మీకు పరిస్థితుల ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంది అనుకున్న వాళ్ళు వాయుముద్రను ఆచరించండి. చూపుడు వేలును బొటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అనేసి 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. శుభం. 16/5/2021 నుండి 22/5/2021 వరకు జరుగు వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ వారం అంతా కుటుంబ సభ్యుల సహకారాలు లాభిస్తాయి. సోదర సౌఖ్యము, కుటీర పరిశ్రమలు లాభదాయకము, మాతృ సౌఖ్యం విషయం బాగుంటుంది. ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలు సఫలీకృతం. అలాగే అర్ధాష్టమ గురుని ప్రభావం చేత సంతానం విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే మీకు శత్రు రుణ రోగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తుల సహాయ సహకారాలు మధ్యస్థంగా ఉన్నాయి. మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఇంట్లో ఎల్డర్స్కు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. అలాగే మీకు చేసే వృత్తులలో కూడాను ప్రారంభంలో కొంత వ్యతిరేకత, తండ్రి గారి ఆరోగ్యం కావచ్చు, దాయాదులతో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కావచ్చు, ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార నిమిత్తం వార ప్రారంభం వ్యతిరేకం, వారం మధ్యమం నుండి వారాంతరం వరకు సుఖప్రదమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు తండ్రిగా మీరు చేసే వృత్తిలో అనుకోని లాభాలు అనేటివి కూడా మధ్యస్థంగా గోచరిస్తున్నాయి. పర్వాలేదు, కొంచెం దైవబలాన్ని సమకూర్చుకుంటే మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. అనుకోని లాభాలు కూడా బాగానే లభిస్తాయి. నిద్రాభంగాలు అనేటివి ఈ వారం మీకు వృశ్చిక రాశికి కనిపించట్లేదు. విశాఖ నక్షత్రం వాళ్ళ కనకపుష్యరాగాన్ని, అనురాధ నక్షత్రం వాళ్ళు నీలాన్ని, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ పచ్చను ధరించండి. మీరు చంద్రవృక్షాన్ని పెంచడానికి ప్రయత్నించండి. మంగళవారం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం అవుతుంది. ఈ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనను, దుర్గామాత ఆరాధనకు దగ్గరగా ఉండండి. అలాగే మీరు వరుణ ముద్రను చేయండి. చిట్కన వేలును బటన వేలుతో నొక్కి పెట్టించి ఓం తిరువనాక్వలి ఈశ్వరాయ నమః అనే 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. పరిస్థితుల ప్రభావం ఇంకా ప్రతికూలంగా ఉందనుకున్న వాళ్ళు ఎర్రని వస్త్రానికి యజంబావు కందులను దక్షిణాపూర్వకంగా మంగళవారము మీరు ప్రాతకాలమున బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి ఇంటికి వచ్చి స్నానమాచరించి పూర్తి నిర్వర్తించుకొని మీ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. శుభం. 16/5/2021 నుండి 22/5/2021 వరకు జరుగు ధనురాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకున్నాము. మీరు చేసే పనులలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. దైవబలాన్ని, గురుబలాన్ని సమకూర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు సానుకూలం. అలాగే చిరు వ్యాపారస్తులకు, చిరు ఉద్యోగస్తులకు, కుటీర పరిశ్రమలు, అలాగే సోదర సౌఖ్యం విషయంలో మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం లభిస్తుంది. మాతృ సౌఖ్యము, ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలలో వ్యతిరేకం. అలాగే సంతానం విషయంలో సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. శత్రు రుణ రోగ ఒత్తిడి విషయంలో తగు జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీకు అనుకోని అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇంట్లో వాళ్ళకు కావచ్చు, మీకు కావచ్చు. వార ప్రారంభంలో ఎటువంటి ఇబ్బంది లేదు. వార మధ్యమంలో కొంచెం వ్యతిరేకం, వారాంతం సుఖప్రదం. తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మీకు దాయాదులతో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు తీరిపోతాయి. కోర్టుకు వ్యవహారాలన్నీ తీరిపోతాయి. ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తం మీరు చేసే ప్రయాణాలు సానుకూలంగా ఫలితాలను ఇస్తున్నాయి. మీకు
ల్యాండ్కి సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. మీరు చేసే వృత్తిలో కూడా ప్రోత్సాహకరమైనటువంటి ప్రయత్నాలు ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకోని లాభాలు అనేటివి ఈ వారం మీకు గోచరించట్లేదు. నిద్రాభంగాలు అనేటివి ఈ వారం మీకు ధనురాశి వారికి గోచరించట్లేదు. మూలా నక్షత్రం 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి ధనురాశి కిందికి వర్తిస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు మీరు వైఢూర్యాన్ని ధరించండి. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వజ్రాన్ని, ఉత్తరాషాఢ వాళ్ళు కెంపును ధరించండి. ఇకపోతే మీరు రావి వృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ప్రయత్నించండి. గురువారం రోజు 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో దత్తమంత్రాన్ని జపించండి. ప్రాతకాలంలో చేసిన పూజ ఈ రాహుకాలం వెళ్ళే వరకు దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. మీరు దేవానాంచ ఋషినాంచ గురుకాంచనం ఓం దేవానాంచ ఋషినాంచ గురుకాంచన సన్నిమం బుద్ధిమతం త్రిలోకేశం తన్మమామి బృహస్పతిం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని 16 సార్లు జపించండి. అలాగే మీకు పరిస్థితుల ప్రభావం ఇంకా ప్రతికూలంగా ఉంది అనిపించిన వాళ్ళు పసుపచ్చ వస్త్రాన్ని కేసింబవు శనగలను దక్షిణాపూర్వకంగా గురువారం గురుహోరలో బ్రాహ్మణునికి సమర్పించి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి పూజ నిర్వర్తించుకొని మీ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. మీరు సూర్యముద్ర ఆచరించండి. ఉంగరం వేలును బటన్ వేలు కలిపి ఉంచి ఓం తిరువణామలేశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. శుభం. ఈరోజు మనము 16/5/2021 నుండి 22/5/2021 వరకు జరుగు మకర రాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు, ధనిష్ట 3 పాదాలు కలిపి మనకు 2 పాదాలు కలిపి మనకు మకర రాశి కిందకి వస్తాయి. మకర రాశి వారు మీరు చేసే పనులలో సఫలీకృతమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఏలినాడు శని ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లాభిస్తాయి. సోదర సౌఖ్యము, కుటీర పరిశ్రమలు, సానుకూల వాతావరణం గోచరిస్తుంది. మీకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. మాతృసౌఖ్యం బాగుంటుంది. ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. సంతాన సాఫల్యం బాగుంది. సంతానం యొక్క అభివృద్ధి ఆనందాన్ని కలగజేస్తుంది. శత్రు రుణ రోగ ఒత్తిడి తొలగిపోతుంది. అలాగే మీకు జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ సానుకూల వాతావరణం గోచరిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో పెద్దవారికి కావచ్చు, మీకు కావచ్చు. మీరు చేసే మీకు మీ తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు, దాయాదుల తగాదాలన్నీ తీరిపోతాయి. అలాగే మీరు చేసే ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయకుండానే పేపర్ వర్క్తోనే మీకు పనులన్నీ మీకు అనుకూలంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భూ సంబంధమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. అలాగే మీరు చేసే వృత్తిలో కూడా ఉన్నటువంటి నిదానాలన్నీ తొలగిపోయి మంచి అభివృద్ధిని ఈ వారం నుండి అందిపుచ్చుకోగలుగుతారు. అనుకోని లాభాలు కూడా మీరు ఇందులో చవి చూడగలుగుతారు. నిద్రాభంగాలు అనేటివి మీకు ఇబ్బంది పెట్టే అవకాశాలు, కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మీరు మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కెంపును ధరించండి. శ్రవణం వాళ్ళు మీరు ముత్యాన్ని ధరించండి. ధనిష్ట నక్షత్రం వల్ల పగడాన్ని ధరించండి. జమ్మి వృక్షాన్ని పెంచడానికి ప్రయత్నించండి. శనివారం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. ఓం నీలాంజనం సమావాసం రవిపుత్ర మేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్మమామి శనేశ్వర్యం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని జపించండి. మీరు పృథ్వీ ముద్రను ఆచరించండి. బొటన వేలుతో ఉంగరం వేలును నొక్కిపెట్టి ఉంచి ఓం రామేశ్వరేశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. పరిస్థితుల ప్రభావంగా ప్రతికూలంగా ఉంది అనిపించిన వాళ్ళు బ్లూ వస్త్రాలు కానీ, నల్లని వస్త్రాలను కానీ కేజింబావు నువ్వులతో దక్షిణాపూర్వకంగా శనివారం శనిహోరలో బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి పూజ నిర్వర్తించుకొని మీ పనులలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. శుభం. 16/5/2021 నుండి 22/5/2021 వరకు జరుగు కుంభరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిపి కుంభరాశి కిందికి వస్తుంది. కుంభరాశి వారికి మీరు చేసే పనులలో వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు వెంటగా లాభిస్తాయి. సోదర సౌఖ్యం బాగుంటుంది. కుటీర పరిశ్రమలు కలిసి వస్తాయి. మాతృ సౌఖ్యం విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. మీకు ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలలో వ్యతిరేకమైనటువంటి అనుభూతులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి.
సంతానం విషయంలో తగు జాగ్రత్త వహించండి. శత్రు రుణ రోగ ఒత్తిడి మధ్యస్థ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. వార ప్రారంభం అనుకూలం, వార మధ్యమం వ్యతిరేకం, వారాంతం సుఖప్రదం. మీకు జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. అలాగే మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మీకు కావచ్చు, మీ పెద్దవాళ్ళకు కావచ్చు, తీరిపోయి అనుకూల వాతావరణం చేకూరుతుంది. మీ తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు, వారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్త వహించండి. కుంభరాశి వారికి మీరు కోర్టు తగాదాలకు దూరంగా ఉండండి. అలాగే ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు, దూరదేశ ప్రయాణాలకు చేసే ఫలితాలలో కూడా కొంత వ్యతిరేకత గోచరిస్తుంది. దాయాదులతో తగు జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు చేసే వృత్తిలో సానుకూలమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. అనుకోని లాభాలను కూడా అందులో అందిపుచ్చుకోగలుగుతారు. నిద్రాభంగాలు అనేటివి ఏవి కుంభరాశి వారికి కనిపించట్లేదు. మీరు పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కనకపు శరాగాన్ని ధరించండి. అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళు వచ్చేసి పగడాన్ని ధరించండి. శతభిషం వాళ్ళు గోమేధకాన్ని ధరించండి. జమ్మి వృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ప్రయత్నించండి. మీరు వాయుముద్రను ఆచరించండి. బొటన వేలుతో చూపుడు వేలును మడిచి ఉంచి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. జమ్మి వృక్షాన్ని పెంచండి. వెంకటేశ్వర స్వామి ఆరాధనలకు దగ్గరగా ఉండండి. శనివారం రోజు 9 గంటల నుండి 10:30 వరకు ఉండే రాహుకాలంలో దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. పరిస్థితుల ప్రభావం ఇంకా ప్రతికూలంగా ఉంది అనిపించిన వాళ్ళు కేజింబాబు నల్ల నువ్వులను, బ్లూ వస్త్రాలను కానీ నల్ల వస్త్రాలను కానీ దక్షిణాపూర్వకంగా బ్రాహ్మణునికి శనివారం శనిహోరలో సమర్పించి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి పూజ నిర్వర్తించుకొని మేము ఈ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. శుభం. 16/5/2021 నుండి 22/5/2021 వరకు జరుగు మీనరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. మీనరాశి వారికి మీరు చేసే పనులలో వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. కుటీర పరిశ్రమలు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వ్యవస్థలో కొంచెం వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. మాతృసౌఖ్యము, ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలు సానుకూలం. సంతానం విషయంలో వార ప్రారంభంలో వ్యతిరేకం, వార మధ్యమం, వారాంతం సుఖాంతం. వారాంతం కొంచెం వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. వార మధ్యమం సుఖాంతం. అలాగే జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ మంచి సహాయ సహకారాలు లభించి అభివృద్ధికి మీకు సహకరించే అవకాశాలు మెండుగా గోచరిస్తున్నాయి. ఇంట్లో ఎల్డర్స్కి కానీ మీకు కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయము కానీ మీకు ఆనందాలు కలిగిస్తుంది. వాళ్ళ ఆశీర్వాదం లభిస్తుంది, వాళ్ళ సహాయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు సానుకూలం. అలాగే మీరు చేసే ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు, దూరదేశ ప్రయాణాలు, పేపర్ వర్క్లు అయితే మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. దాయాదులతో ఉన్నటువంటి ప్రతిబంధకాలు తీరిపోయి మంచి వాతావరణం సమకూరనుంది. మీకు ఈ వారం మీరు చేసే వృత్తిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకోని లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. నిద్రాభంగాలు అనేవి మీనరాశి వారికి కనిపించట్లేదు. మీకు పూర్వభాద్ర వాళ్ళు కనకపు శరాగాన్ని ధరించండి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు నీలాన్ని ధరించండి. రేవతి నక్షత్రం వాళ్ళు పచ్చను ధరించండి. మీరు రావి వృక్షాన్ని పెంచడానికి ప్రయత్నించండి. దత్తాత్రేయ మంత్రానికి దగ్గరగా ఉండండి. మీ రాష్ట్రాధిపతినటువంటి గురువు ఈ సంవత్సరం అంతా మీ రాశికి వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ప్రతిబంధకాలు ఎక్కువగా గోచరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువారం రోజు మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో దత్తమంత్రాన్ని జపించండి. ప్రాతకాలంలో చేసిన దీపారాధన ఈ టైం వరకు ఉండేటట్టు చూసుకోండి. దేవానాంచ రుషినాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తన్మమామి బృహస్పతి ప్రణమామి హనుమే ఈ మంత్రాన్ని 16 సార్లు రాహుకాలంలో మననం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు రావి వృక్షానికి దగ్గరగా ఉండి ధ్యానం చేయడానికి చాలా ప్రయత్నాలు చేయండి. వరుణ ముద్ర చిటికెన వేలిని బొటన వేలితో నొక్కిపెట్టి ఉంచి ఓం తిరువణాక్వల ఈశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. పరిస్థితుల ప్రభావం ప్రతికూలంగా ఉంది అనిపించిన వాళ్ళు పసుపచ్చ వస్త్రాలను, కేజింబావు శనగలను దక్షిణాపూర్వకంగా గురువారం ప్రాతకాలమున గురుహోరలో బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి పూజ నిర్వర్తించుకొని మేము ఈ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. శుభం.